ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు కామన్గా అయితే మనం ఉగాదిగా చెప్పుకుంటాం. అయితే ఈ జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అని తీసుకుంటాం. అంటే మేజర్ ప్లానెట్స్ ఏమిటి అంటే గురువు, జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, కాలానికి కారకుడైన రాహు, మోక్షానికి కారకుడైన కేతువు. మిగతా గ్రహాల యొక్క స్థితి బట్టి మనం నెల ఫలితాలు ఎలాగో చెప్పుకుంటూ ఉంటాం, మాస ఫలితాలు అంటూ ఉంటాం. వాటిని అవి ప్రతి నెల మారిపోతూ ఉంటాయి. 45 డేస్కి, 1 మంత్కి, 25 డేస్కి ఇలాగా. అయితే ఈ 4 గ్రహాల యొక్క స్థితి మూలంగా ద్వాదశ రాశుల వారికి ఏ విషయాల్లో బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్నంగా మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. మీకు భాగ్యంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. లాభ గురువు, అష్టమ శని. సహజంగా అష్టమ శని జరుగుతుంది కదండి, అయ్యో ఏమిటి అనుకుంటూ ఉంటాం. దాని ప్రభావం అది ఉంటుంది. అంటే ఏమీ లేదు, అష్టమ శనిలో కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. అష్టమ శని జరిగితే ఏమీ లేదు, పెద్ద ఏదో అయిపోతుందని కాదు, ఆలస్యం అవుతూ ఉంటాయి పనులు, కాస్త నిందలు పడుతూ ఉంటాము, ఆలస్యం అవుతూ ఉంటాయి, స్లోగా ఉంటుంది మూమెంట్, అంతకుమించి మరొకటేం లేదు. ఆ స్లో మూమెంట్ని మీరు పెంచుకోవాలి అంటే కాస్త ఉదయాన్నే వాకింగ్ చేయడము, కాస్త మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉండడం. బాగా ఏజ్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకి ఎనర్జీ సరిపోదు, నిద్రపోవాలి, తప్పదు. యంగ్స్టర్స్ మాత్రం బద్దగించకుండా జిమ్కి వెళ్ళడము, ఎక్సర్సైజులు చేయడము, వాకింగ్లు చేయడము, బీదవారికి ఏదైనా ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటుంది. దానివల్ల ఈ అష్టమ శని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఇక మిగతా అంశాలు కానీ చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు రాహుకేతువుల యొక్క సంబంధం కానీ చూసుకున్నట్లయితే భాగ్యంలో రాహు, సహజంగా భాగ్యస్థానంలో గోచారంలో రాహు సంచరించేటప్పుడు మీకు ఏదైనా కనుక పితృదోషములు మీ జన్మజాతకంలో ఉన్నట్లయితే, పితృదోషము అంటే రవిస్థానం పాడవడం కానీ, 9వ స్థానం పాడవడం కానీ, 9వ అధిపతి పాడైనా కూడా మనం పితృదోషంగా తీసుకుంటాం. లేదా సింహరాశి, సహజంగా సింహరాశికి రవి అధిపతి కాబట్టి ఆ యొక్క రవి స్పెసిఫిక్గా పాపకత్తిరి లేనట్లయితే రాహుతో కలిసి ఉన్నా, లేనట్లయితే సింహరాశి ప్రత్యేకంగా పాడైనా మనం పితృదోషాలుగా తీసుకుంటూ ఉంటాం. అయితే నాది కర్కాటక రాశి కదండి, సింహరాశి గురించి ఎందుకు మాట్లాడుతున్నారో మీరు అనుకోవచ్చు. నేను చెప్పేది మీ ఒక్కరికి కాదు, అందరికీ కూడా సింహరాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉంటాయి కూడా పితృదోషంగా చెప్తారు. అయితే మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ప్రత్యేకంగా మీకు 9వ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఇది ప్లస్ పాయింట్ ఏమిటి దీనివల్ల అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మంచి యోగం ఇస్తాడు ఇక్కడ రాహు. కాకపోతే ఈ సమయంలో మీరు పితృతర్పణాలు చేయడము, అమావాస్య సమయంలో మీరు వీరికి పితృదేవతల కోసము అని మీరు గనక ప్రత్యేకంగా ఏదైనా స్వయం పాకము అంటూ ఉంటారు, ఆలయాల్లో ఇవ్వడం. కొంతమంది విదేశాల్లో ఉంటారు, మేము ఇక్కడ ఇవ్వలేమండి అన్నప్పుడు ఇండియాలో మీ పేరు మీద ఇప్పించచ్చు. ఆ రకంగా చేసినట్లయితే పితృదోషాలు పోవడము, హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే 3వ స్థానం కేతువు మంచివాడే గోచారరీత్యా, కాకపోతే కొంచెం అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, పర్టికులర్గా ఏదైనా ఒక భూమికి సంబంధించినటువంటి దస్తావేజులకు సంబంధించిన అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే గురువు 5వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంతవరకు సంతాన సంబంధించినటువంటి యోగాన్ని కలిగింపజేస్తాడు. అంటే ఎప్పటి నుంచో సంతానం లేదు, యోగం కలిగింపజేస్తాడు. ప్రేమ వ్యవహారాలు ఫలించేలా చేస్తాడు. కాకపోతే ఇక్కడ కొన్ని వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో ఏదో ఎక్కువ లాభాలు వచ్చేస్తాయని తొందరపాటు పడి మీరు అధిక లాభం వస్తుందనేటువంటి ఆలోచనతో మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకోకుండా చేస్తూ ఉంటాం. అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క శని యొక్క వక్రగతి మీకు అష్టమంలో ఉన్నటువంటి శని వక్రిస్తున్నాడు. ఎప్పటి నుంచి అంటే 30 జూన్ నుంచి వక్రగతి జరుగుతుంది. 30 జూన్ నుంచి దాదాపుగా 15 నవంబర్ 2024 వరకు వక్రిస్తున్నాడు. ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే కొంత అష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. వివాహ సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోయింది, వెనక్కి రాదేమో అనుకునే సంబంధాలు కూడా కాస్త వెనక్కి వచ్చేలా జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం ఈ సంవత్సర ఫలితాలు కానివ్వండి, మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, ఏ ఫలితాలైనా గుర్తుపెట్టుకోండి. దీనికంటే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. మీ జన్మజాతకము ఎలా నిర్మితం అవుతుంది అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ
చాలా ముఖ్యం అది. చాలామంది ఏమంటుంటారంటే ఏమంటే మా స్కూల్లో రాశారు పలానా తేదీ అది ఓకేనా, లేకపోతే మా వాళ్ళు రఫ్గా ఒకటి రాశారు, అలా కాదు. మీరు పర్ఫెక్ట్గా మీరు ఏ రోజైతే పుట్టారో ఆ రోజున నక్షత్రము, అదేవిధంగా ఆ డేట్, మంత్ అంటే నెల, సంవత్సరము, తేదీ, నెల, సంవత్సరం ఈ 3 కావాలి. డేటు, మంత్, ఇయర్. దీంతోపాటు మీరు పుట్టిన ప్రాంతం కూడా చాలా ముఖ్యం. ప్రాంతాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్న 12 లగ్నాల్లో ఏ లగ్నంలో జన్మించారు అని డిసైడ్ అవుతుంది. ప్రాంతం ఒకటి, సమయం ఒకటి. చాలామంది ఒక సమయానికి ఏ ప్రాంతమైనా ఒకటే వస్తుంది అనుకుంటారు. అలా రాదు. అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం ద్వారా లగ్నం మారిపోతుంది. అలా ఆ రకంగా మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నాన్ని తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మ వస్తుంది. పూర్వజన్మలో చేసిన కర్మ ఏమిటి, ఈ జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు అద్భుతమైనటువంటి యోగం కలిగింది, ఎందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి విషయం మీ యొక్క లగ్నం ద్వారా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అందరికీ కూడా ధనం అనేటువంటిది, కుటుంబం అనేటువంటిది ఎంతో ముఖ్యం. కాబట్టి మీ యొక్క ద్వితీయాధిపతిని బట్టి మీ ధన స్థానాధిపతి ఎక్కడున్నాడు. చాలామందికి ఈ విషయం తెలియక రకరకాల వ్యాపారాలు, రకరకాల వైపు వెళ్తూ నష్టపోతూ ధనాన్ని నష్టపోతూ ఉంటారు. అసలు ఎప్పుడు మీ జన్మజాతకంలో ధనం నష్టపోయే యోగం ఉంది, లాభం పొందే యోగం ఉంది, ఏ మార్గంలో వెళ్తే మీకు ధనయోగం ఉంటుంది అనేటువంటిది మీ ధనాధిపతిని బట్టి, మీ ప్రయత్నాలను, మీ సిబ్లింగ్స్ని బట్టి, థర్డ్ లార్డ్ని, మీకు ఏ దిశలో ఉంటే మంచిది. ఇప్పుడు 4 దిశలు మంచివే, వాస్తుపరంగా అన్ని దిశలు మంచివని చెప్తుంది శాస్త్రం. కాకపోతే మీరు ఏ దిశలో నివసిస్తే మంచిది, ఏ పేరు గలవారు. ఇప్పుడు చూడండి, రక్తం ఉంటుంది, అన్ని గ్రూప్స్ మంచివే, కానీ మన గ్రూప్ ఏది ఉందో దానికి సంబంధించిందే మనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం బాడీలోకి తీసుకుంటాం. అంతేగాని ఏ గ్రూప్ అయినా పర్లేదండి అనం. ఎందుకు, సేమ్ గ్రూప్ కనుక కనెక్ట్ అవ్వకపోతే అది ఆ వ్యక్తికి ఇబ్బందినిస్తుంది, ప్రాణాపాయంగా మారుతుంది. కాబట్టి అదే రకంగా వాస్తులో కూడా పేరులో ఉన్న మొదటక్షరాన్ని తీసుకొని ఏ దిశలో ఉండాలి. అదేవిధంగా మీ జన్మజాతకంలో ఉన్న గ్రహాలను బట్టి, శుభగ్రహాలు ఉన్న స్థానాలను బట్టి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సంతాన అభివృద్ధి కానివ్వండి, వివాహ సమయం కానివ్వండి, 3 నుంచి 5 సార్లు వస్తుంది ప్రతి వ్యక్తికి కూడా వివాహ సమయం అనేటువంటిది. ఆ 3 నుంచి 5 సార్లు ఎప్పుడు బాగుంది టైం, ఇప్పుడు బాగాలేదు చూసుకుని దాన్ని బట్టి వివాహం చేసుకోవడం ద్వారా కూడా బాగుంటుంది. దాంతోపాటు మీ యొక్క జన్మజాతకంలో ఏదైనా 2 వివాహాల యోగం ఉందా, లేనట్లయితే వివాహం ఆలస్యంగా ఉందా, ఏ సమయంలో చేసుకుంటే మంచిదని మీ జన్మజాతకంలో చూసుకుని ఆ పర్టికులర్ సమయాల్లో కనుక వెతుక్కుంటే మీ సమయము, ధనము, మనశ్శాంతి అన్నీ కూడా మీకు చేకూరుతుంది. అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, బిజినెస్ చేయాలా, లేనట్లయితే వృత్తిరీత్యా ఇక్కడుంటే మంచిదా, విదేశాలకు వెళ్తే మంచిదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, మీరు సక్సెస్ రేట్ రాకపోవడానికి గల కారణం ఏమిటి, అదేవిధంగా కొన్నిసార్లు మనకు లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ ఇలా ఉంటాయి. ఆ యొక్క విషయాల్లో ఏ నెంబర్స్ని, ఏ కలర్స్ని ఎంచుకుంటే మంచిది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మజాతకంలో ఉంటాయి. అందుకే ముఖ్యంగా మనం మన జన్మజాతకాన్ని చూసుకోవాలి. మరి ఇక్కడ సందేహం ఏంటంటే అందరికీ కూడా మరి జన్మజాతకం చూసుకునేలాగైతే ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ప్రతిసారి. ప్రతి వ్యక్తి కూడా ఎంతో టాలెంటెడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్తోనే ఆ వ్యక్తి పైకి వస్తాడు. దాని పరంగా అతను ప్రణాళిక వేసుకుంటాడు, కష్టపడుతూ ఉంటాడు, ఎంతో పోరాడుతూ ఉంటాడు లైఫ్లో. కానీ ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే మీ ప్రయత్నము, మీ యొక్క ఆలోచన విధానం ఎంత యూనిక్గా ఎంత బాగున్నా కూడా బయట ఉండేటువంటి మార్కెట్, అంటే ఒక ప్రోడక్ట్ తీసాము, బయట దానికి మార్కెట్ లేదు. అప్పుడు ఏమిటి పరిస్థితి? లేదా ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కరెక్ట్ టైంకి వెళ్దాం అనుకుంటాం, కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట లేట్ అయిపోతుంది. ఎందుకు? మీ ప్రయత్నం మీరు కరెక్ట్గానే టైంకి బయలుదేరారుగా. ఎందుకు అంటే మధ్యలో ట్రాఫిక్ అనేది మిమ్మల్ని అడ్డగించింది, మార్కెట్ అనేటువంటిది మిమ్మల్ని అడ్డగించింది, లేదా ఒక వర్షం పడో మరొకటి మీరు ఆగవలసి వచ్చింది. అంటే ఏమిటి? బయట ఉండే మార్కెట్ అనాలిసిస్ కనుక మీకు తెలిస్తే ఈ సమయంలో ఉదయం 6 గంటలకైతే ట్రాఫిక్ ఉండదు, అదే 9 గంటలకైతే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు 3 గంటలు పట్టొచ్చు అనే మార్కెట్ అనాలిసిస్, అంటే బయట ఉండే పరిస్థితులు కనుక మీకు తెలిస్తే మీరు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ట్రాఫిక్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న మార్కెట్ కావచ్చు, ప్రజెంట్ ఉన్న కండిషన్స్ ఏవైనా కావచ్చు, ఒక ప్రోడక్ట్కి ఉండేటువంటి వాల్యూ కావచ్చు. అదేవిధంగా మనకి గోచారం అనేది ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఈ నెలలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి గోచారంలో. కాబట్టి వీటికి ఎనర్జీ ఎక్కువగా ఉంది, వీటికి ఎనర్జీ తక్కువగా ఉంది. కాబట్టి మీరు దీని పరంగా ప్లాన్ చేసుకోండి అని చెప్పేదే గోచారం.
అప్పుడేంటి మీ జన్మజాతకంలో ఉన్న యోగం ఏమిటి, మీ గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటి తెలుసుకుంటూ మిళితం చేసుకుంటూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శాస్త్రాల్లో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారిని కానీ ఆ పరమేశ్వరుని కానీ విష్ణువుని కానీ దేవతా సంబంధించినటువంటి శక్తిని మీరు కనుక ఉపాసిస్తున్నట్లయితే, అమ్మా నాకు ఇవన్నీ తెలియవు, నీ యొక్క చరణాలు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, నాకు ఈ జ్యోతిష్యమా వాస్తా లేకపోతే పరాలా పాపం చేశానా పుణ్యం చేశాను ఇవన్నీ కాదు, ఇక్కడి నుంచి నేను త్రికరణ శుద్ధితో నేను చేసే ప్రతి పనిలో నేను చూసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటే అమ్మవారే మొత్తం చూసుకుంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.